దీని గురించి ఏదో ఒక లీగల్ క్లారిటీ తీసుకొచ్చుకొని ఏదో లీగల్ ఫైట్ చేయాల్సిందేనండి. లేకపోతే వీడు ఆగడు. ఎందుకంటే ఇప్పుడు వీడు నన్ను ఏం చేస్తారు అనే ధీమా ఉందండి వాడి మొహంలో, అసలు వాడి మాటలోను. అవునండి. ఓ పక్కన డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఓ పక్కన అందరికీ అందరూ నన్ను చూస్తున్నారు అనే ఒక ఆ డెమిగాడ్ ఫీలింగ్ ఒకటి వచ్చింది వాడికి. ఈ వెరసి ఏంటి అంటే నాకు ఎదురు లేదు అనుకుంటున్నాడు. ఒక్కసారి అతను నాకు ఎదురు లేదు అన్నదానికి సరైన పాఠం దొరికింది అనుకోండి, జీవితంలో మళ్ళీ కోలుకొని దెబ్బ అయితే కొట్టాలి. ఏ డబ్బులు చూసుకుని మురిసిపోతున్నాడో, ఆ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసే దగ్గర నుంచి ఈ మీడియాకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ అయ్యే వరకు ఫైట్ చేస్తే గానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకెక్కడ మాట్లాడతాడు అప్పుడు? అవునండి. అంటే ఎక్కడో కూడా ఎదురు దెబ్బ తగిలితే నన్ను తప్పు పడుతున్నారు, నన్ను కోచింగ్ చేస్తున్నారు, లేకపోతే నేను మాట్లాడేదానికి నెగిటివ్ వస్తుంది సొసైటీ నుంచి అన్నప్పుడే వాళ్ళు మారుతారండి. అలా కాకుండా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక వీడియో పనికి మాలిన ఒక బూత్ వీడియో పోస్ట్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో లక్షల మంది చూశారు. దాన్ని అతను ఏమనుకుంటున్నాడంటే ఆ బూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇంకా బూత్ మాట్లాడాలనుకుంటున్నాడు. సార్, అమ్మవారి పేర్ల మీద బీర్ ఉందండి. ఆ బీర్ టేస్టింగ్, ఆ బీర్ ని పట్టుకొని ఇదిగో ఖాళీ అమ్మ తల్లి నాకు లక్ష్మీదేవి నాకు చాలా లక్ష్మీ ఇచ్చేయండి అమ్మ అనుకుంటూ ఇంట్లో వల్గర్ యాక్టింగ్ చేస్తూ అమ్మవారి ఇవి ఉంటాయి కదా, అమ్మవారి పేర్ల మీద ఉన్న బీర్లు తీసి తాగుతూ ఉంటాడు. మీకు సొసైటీ మహిళా లోకం మొత్తం తిరగబడాల్సిన అంశం అండి ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తున్నాడు, కొత్తగా పెట్టిన వీడియోలో చెప్తున్నాడు అతనంటే ఆ హోటల్ పేరు కూడా ఎంత దారుణంగా ఉందండి, అది చెప్పలేము అసలు భాషలో. ఆ హోటల్లో అతనంటే ఒక సినిమా తీస్తున్నాడంట, ఆ సినిమా పేరు దెబ్బ అంట. వాడు ఏం చేయాలండి నాకు అర్థం కాదు. దెబ్బ అనే ఒక సినిమా తీస్తున్నానని సిగ్గు లేకుండా చెప్తున్నాడండి. ఎంటైర్ లోకం, భారతీయ మహిళలంతా కూడా ఎంత నవ్వుతారు అంటే, ఎంత అసహించుకుంటారంటే. అదే అండి, ఇట్లా దీన్ని కూడా కామెడీ అనుకునే మానసిక ఉన్మాదులు, ఇది చేసేవాడు ఎంత తప్పో దీనికి నవ్వొచ్చే మానసిక ఉన్మాదులు కూడా చాలా మంది ఎక్కువైపోయారు ప్రపంచంలో. అసలు ఇతనికి మానసిక సమస్య ఉందా అని డౌట్ అండి. ఎందుకంటే డబ్బులు చూసేటప్పటికి అమాంతం ఒక్కసారిగా ఈ 2-3 ఏళ్లలో లేచాడు కదా, అమాంతం ఈ కరోనా తర్వాత నుంచి లేచినట్టున్నాడు. కాస్త వీడియోలు వైరల్ అయ్యి, అంతకుముందు ఎవరోదు కూడా తెలియదు ఇతను. సార్ జోక్ ఏది సెన్సిబిలిటీ ఏది అన్న డిఫరెన్స్ అసలు ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకు లేదండి. ఒకసారి కృష్ణ కుమార్ గారు పెళ్లి అయిందండి, ఓకే, పెళ్ళి డివోర్స్ అవుతుంది. ఎందుకని ఇచ్చిందో? ఎందుకంటే ఇదిగో 66 కోట్లు అన్న దాని దగ్గర ఇచ్చి ఉంటది. అంటే ఇలాంటి వాడికి, ఇలాంటి మానసిక ఉన్మాదులకి ఇంట్లో భార్య, ఇంట్లో ఒక 2-3 ఆడపిల్లలు ఉంటే అప్పుడు తెలిసి వస్తుందండి. ఆడపిల్లలు ఫోన్ చేసి ఎవరే దరిద్రుడా నీ కడుపుని చెడబుట్టేవరో మేమని చెప్తూ ఉంటే, నువ్వు వాడే భాష ఏంటిరా, నువ్వు ఆడవాళ్ళ గురించి, మేము కూడా ఆడపిల్లలమే కదరా, నువ్వు కొన్న ఆడపిల్లలమే కదరా అని చెప్పి వాళ్ళు అంటే అప్పుడు సిగ్గు వస్తుందండి. యాక్చువల్లీ లేదండి, వాడికి రాదండి. వాడు ఒక పర్వర్టెడ్ ఫెలో అంతే. అలా అని వాడిని సహించాల్సిన అవసరం లేదు, పర్వర్టెడ్ ఫెలో అని. ఎవ్రీ డే 10 మినిట్లు లాగా దిగిపోతూనే ఉన్నాడండి. అతని ఉద్దేశం సదుద్దేశం అవునో కాదో తెలియదు, లేకపోతే అది మానిటరీ గెయిన్స్ లేకపోతే వ్యూస్ వల్ల లక్షలు సంపాదిద్దామని చూస్తున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడైతే. శివసామరెడ్డి గారు, సోషల్ మీడియా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎంటైర్ సోషల్ మీడియా గురించి మీకు అవగాహన ఉంది. ఇవాళ రేపు ఏమైందంటే ప్రతిరోజు జనానందరికీ ఒక టైం పాస్కి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. అది కాంట్రవర్సీ సబ్జెక్టు, బూత్ సబ్జెక్టు, క్రైమ్ సబ్జెక్ట్ అయితేనే ఎక్కువ కనెక్ట్ అవుతాయి. సో అలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అది చూసి వీళ్ళు నిజం అనుకుంటారు, వీళ్ళందరూ నాకు నిజమైన ఫాలోవర్స్ అని. అదేమి ఉండదండి. ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి దేశంలోనే అత్యధిక యూట్యూబ్ ఆదాయం సంపాదించిన వ్యక్తి ఒకప్పుడు. అత్యధిక వ్యూయర్షిప్ ఉన్న, అత్యధిక ఫాలోవర్స్ ఉన్న, సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి హర్ష సాయి. ఇప్పుడు అలాంటి వాడు ఏమయ్యాడు? ఇప్పుడు ఒక వీడియో చేసే పరిస్థితి ఉందా? లేదండి. అతని మీద రేప్ కేసు ఫైల్ అయింది, అయిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది సామ్రాజ్యం అంతా. మొన్నటి వరకు హర్ష సాయి అంటే పడి చచ్చిపోయేవాళ్ళు జనం అంతా. ఎందుకంటే అతను సమాజ సేవ చేసేవాడు, చాలా మంది పేదవాళ్ళకి డబ్బులు సాయం చేసేవాడు. అప్పుడు అంతవరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే అమ్మాయి రేప్ కేసు పెట్టిందో ఆ తర్వాత మొత్తం పతనం స్టార్ట్ అయిపోయింది. సో ఇందా మీరు అన్నట్టు ఇలాంటి వాడు, ఇప్పుడు అన్వేషణ లాంటి వాడు ఇవాళ
బాగా బెలూన్ లాగా ఉప్పుతాడు కొద్ది రోజులు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వాళ్ళ కామెంట్స్ ఇవన్నీ చూసి అన్నా నువ్వు తోపన్నా, నువ్వు ఇదన్నా అదన్నా అనేటప్పటికీ కొద్ది రోజులు ఊపుతాడు. తర్వాత కదా దెబ్బ తగిలిన తర్వాత కదా కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది